నమస్కారం, మేము విజయ్ కుమార్ గంట. ఏపీలో ఆరోగ్య సేవలకు సంబంధించి మనం పరిశీలించినప్పుడు ప్రైవేటు వైద్యం చాలా ఖరీదైపోయింది. చిన్నపాటి జ్వరం వస్తే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ నెట్వర్క్, అంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి వెళ్తే లక్షల బిల్లులు వేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి తర్వాత మళ్ళా సమ్మెలు చేయటం, కోట్ల రూపాయల నిధులు దోచేసుకోవటం ఒక ఎత్తుగా మారిపోయింది. అయితే ఇదేదో విమర్శగాను లేదా ప్రభుత్వం పట్టించుకోవటం లేదనో నేను చెప్పట్లేదు. మీకు ప్రభుత్వం పట్టించుకుంటుందనే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఒక రోగిని ఐసీయూ వార్డులో, అంటే ముఖ్యంగా ఈ వెంటిలేటర్ల మీద లేదా ట్రైకాస్టమీల మీద పెట్టి అత్యంత దుర్భరంగా వాళ్ళని పడేస్తారు. అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కొడతారు, తిడతారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎంతో నరకాన్ని రోగికి చూపించి చివరికి చేతులు ఎత్తేస్తారు. వేలు లక్షల బిల్లు మాత్రం ప్రభుత్వం చెల్లించాలి. వీళ్ళని మనం ఏ పదంతో తిట్టాలో కూడా తెలియదు. సరే, దాన్ని అది తీసి పక్కన పెట్టేద్దాం. అయితే ఇదెందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి నుంచి జీజీహెచ్ల వరకు అనేక ఆధునిక పరికరాలు, ఆధునిక సదుపాయాలు, పరీక్షలు ఉచితంగా లభిస్తాయి. గుంటూరు, విజయవాడ, విశాఖ, ఏలూరు, ఇంకా చాలా జీజీహెచ్ల్లో అద్భుతమైనటువంటి వైద్యం అందుతుంది. అందుకు అవసరమైనటువంటి మందులు ఉంటాయి. గుంటూరులో అయితే క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు ప్రత్యేకంగా ఇక్కడ చికిత్స చేసుకుంటుంటారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి బయట రాష్ట్రాల నుంచి వస్తారు తప్ప మన రాష్ట్రం వాళ్ళు మాత్రం పరుగులు తీసుకుంటూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరారు. దీనికి ఒక కారణం ఉంది. ఒకటి, ఆసుపత్రుల్లో మౌలిక వసతులు అంటే బిల్డింగ్ వసతి ఇలాంటివి లేకపోవటం, ఎప్పటి నుంచో పేరుకుపోయిన సిబ్బంది ఉండటం. ఉన్నా తప్పులేదు, కానీ ఆసుపత్రి ప్రయోజనాలని పాటించకపోవటం, రోగుల పట్ల చిత్కారకంగా వ్యవహరించటం, ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వం అత్యవసరంగా వీటిని సరిదిద్ది ప్రభుత్వ ఆసుపత్రుల ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేయాలి.